వైసీపీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. గడిచిన 24 గంటలుగా వైసీపీ పార్టీ పగ్గాలు భారత చేతికి వెళ్ళిపోతా ఉన్నాయి అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాక 11 సీట్లకే పరిమితమైపోయారు. ఇక ఆయన అక్రమాస్తుల కేసుల్లో మరి దాంట్లో అయితే పెద్దగా పురోగతి లేదు. 3 సంవత్సరాల కేసు మొత్తం విన్న జడ్జి నేను ఈ నెలలో తీర్పు రాస్తాను అనగా ఆయన బీహార్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికే 6 జడ్జిలు 35,000 పేజీలు కేసు షీట్ని విని కరెక్ట్గా తీర్పు మేము వచ్చే నెలలో ఇస్తాము అన్న సమయంలో ట్రాన్స్ఫర్ అయిపోతా ఉన్నారు. అదేందో విచిత్రంగా. 2011లో నమోదైన కేసు 2025 అంటే 14 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది. మరో 145 సంవత్సరాలు సిబిఐ ప్రత్యేక కోర్టులోనే ఈ కేసు నడిచే అవకాశం ఉంది. సిబిఐ ప్రత్యేక కోర్టులో తీర్పు రావాలి, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టులో తీర్పు రావాలి, సుప్రీంకోర్టులో తీర్పు రావాలి, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ధర్మాసనానికి వెళ్తారు. ఇన్ని కేసులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకొక 65 సంవత్సరాలు అయితే గ్యారంటీగా పట్టింది, వేగంగా పూర్తయితే. ఎందుకు అంటే ఎప్పుడో 35 సంవత్సరాల కిందట జరిగిన దానా కుంభకోణం బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్కి ఇటీవల కాలంలో కేసులో తీర్పు వచ్చి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా అంతే. సరే, ఆ కేసు అలా పెడితే ఏపీలో మద్యం కుంభకోణంలో సిట్ విచారణ దాదాపుగా పూర్తి చేసింది. ఈడీ రంగంలోకి దిగి ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు చేసింది. సిట్ విచారణ జరిగిన నాళ్ళు ఈ కేసుతో మాకు సంబంధం లేదు, మేము ఎక్కడా నేరుగా డబ్బు ముట్టుకోలేదు, ఎక్కడా ఒక్క ఫైల్ మీద కూడా సంతకం పెట్టలేదు, అక్రమంగా అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎప్పుడైతే ఒక్కసారిగా ఈడీ రంగంలోకి దిగిందో 122 మంది అధికారులు, 5 రాష్ట్రాలు, 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసేసరికి అనుమానం పెరిగిపోయింది. వెంటనే ఫేమస్ లాయర్స్ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని ఒకవేళ సిట్ అరెస్ట్ చేస్తే, వారు విచారణ చేస్తే ఏమి సమాధానాలు చెప్పాలి అనే దాని మీద ట్రైనింగ్ తీసుకున్నారు. నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఈ మూడిట్లో నుంచే ఇవ్వాలి అనేది రాజకీయ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే వైసీపీ కీలక నేతల్లో ఒకరైనటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి 122 ప్రశ్నలు సంధించిన సమాధానాలు 3 వస్తూ ఉన్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ పార్టీని నడిపించే దిక్కు ఉండాలి కాబట్టి ఆయన బయట ఉండగానే వైఎస్ భారతి వైసీపీలో కీలక నేతలకి ఫోన్ చేసి అన్నా ఎలా ఉన్నారు, మన పార్టీ ఏమిటి, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మనము ఎలాంటి మూమెంట్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, అధికార పార్టీ చేస్తున్న అరాచకాలని ఎండకట్టాలి, మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి, నేనున్నానంటూ భారతి ఫోన్లు చేస్తూ ఉన్నారు. కానీ ఆమె ఫోన్ నుంచి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి ఫోన్ లేదు, నెంబర్ లేదు, కనీసం అందులో సిమ్ కూడా లేదు. ఇక భారతికి ఫోన్ ఉన్నా కూడా ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎవరికి చేయడం లేదు. నమ్మిన బంటు ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఫోన్ తీసుకొని ప్రతి జిల్లాలో కీలక వైసీపీ నేతలకి ఆమె స్వయంగా ఫోన్ చేసి ఇక నుంచి మనం ప్రభుత్వం చేసే ప్రతి విషయం మీద, ప్రతి పథకం మీద లోపాలు ఉన్నా లేకపోయినా మనం ఎత్తి చూపాలి. యూరియా కొరత తీవ్రంగా ఉంది, బొత్స సత్యనారాయణ బాగా పోరాడుతూ ఉన్నారు, అలాగే మీ ప్రాంతంలో కూడా సమస్యలు చాలా ఉన్నాయి, మనం ఇక రోడ్డు మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఆమె ఆ నేతలకి ధైర్యం నూరిపోస్తూ ఉన్నారు. జిల్లా స్థాయి నేతలతో నేరుగా భారత మాట్లాడుతున్నారట. ఆ కింది స్థాయి నేతలకి నేను అడిగానని చెప్పండి మన వాళ్ళని, ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి మాట్లాడటం సాధ్యం కాదు, మన కుటుంబ సభ్యులందరినీ నేను అడిగానని చెప్పండి అని చెప్తాను. ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తారట. ఈయన పాదయాత్రకు వెళ్ళిపోతే
పార్టీ పగ్గాలు భారత చేతికి దక్కబోతా ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టినా కూడా పార్టీని నడిపించే బాధ్యత, ఆ యొక్క బాధ్యతని భుజ స్కంధాల మీదకి భారత ఎత్తుకోబోతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి తల్లి విజయం ఉండేది, చేతిలో బైబిల్ కూడా ఉండేది. చెల్లి షర్మిల ఉండేది, వదిలిన బాణం. ఆ ఇద్దరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లేరు. అందువల్ల భార్య స్వయంగా రంగంలోకి దిగింది. వారికన్నా నేనే ఎక్కువ ప్రజాదరణ ఉంది నాకు. మీరు ఒకవేళ జైలుకి వెళ్ళినా, పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయినా పార్టీని నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే పార్టీ పగ్గాల చేతులు మారకపోయినా జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణంలో అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఆ వెంటనే భారత రంగంలోకి దిగి డ్రామాని ముందుకు నడిపించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగానే ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పే మాటలు ఏంటంటే, అన్యాయంగా అరెస్ట్ చేశారు, అవినీతి అంటే మాకు ఎలా ఉంటుందో తెలియదు, ఆయన కనీసం ఒక చిన్న అబద్ధం ఆడటం కూడా చేత కాదు, సత్యహరిచంద్రులు ఆయన ఇంటి పక్కనే మా ఇల్లు, అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తారా? ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఈ కూటమి ప్రభుత్వానికి అని ప్రెస్ మీట్ పెడతా. 1,00,000 కోట్లు నిలువున దోచుకున్నా కూడా మా అంత నీతి పరులు లేరు అని ధైర్యంగా చెప్పగలిగే అంత గుండె కలిగి ఉన్నారు. అలాంటి నేతని ఇక మద్యం కుంభకోణంలో కానీ, అక్రమాస్తుల్లో ఒకవేళ బెయిల్ రద్దయినా, అరెస్ట్ అయినా, అరెస్ట్ కాకుండా ఆయనే స్వయంగా పాదయాత్రకు వెళ్ళిపోయినా భారతి వైసీపీలో కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు అనేది స్పష్టమైంది. రాబోయే కొద్ది రోజుల్లోనే భారతి వైసీపీ కీలక నేతలతో సమావేశం జరపబోతూ ఉన్నారట. ఆ సమావేశం తాడేపల్లిలో నిర్వహిస్తారా, హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారా అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.